హైదరాబాద్లోని ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యు ఓయు క్యాంపస్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహించేటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి విద్యార్థులతోనూ ఆ 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులతోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సంభాషించడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో జరిగినటువంటి కార్యక్రమంలో 10 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ది ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. గతంలో క్రీడలు ఎవరిష్టముంటే వాళ్ళు వాడండి, వాళ్ళకు మాత్రం అవకాశం వస్తుంది, అందులో రాజకీయాల జోక్యము, నిజమైనటువంటి క్రీడాకారులకు అవకాశం రాకపోవడము, ఈ రకంగా అనేక రకాల అవకతవకలు నిర్లక్ష్యము మన దేశంలో జరిగింది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పథకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి ఏ అంతర్జాతీయ క్రీడా ఉత్సవాలకు వెళ్ళేటువంటి క్రీడా పోటీలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడితో ప్రధానమంత్రి గారు కలుస్తారు. ఎవరు గెలిచినా వెంటనే వారికి ఫోన్ చేసి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ కోచ్ నుంచి ఫోన్ రాకముందే వెంటనే ఆ క్రీడాకారులతో ప్రధానమంత్రి గారు ఎక్కడున్నా వాళ్ళతోటి సంభాషించడము, వాళ్ళకు అభినందనలు తెలియజేయడము, ఎవరైనా దురదృష్టవశాత్తు ఓడిపోతే కూడా ఓడిపోయినటువంటి వాళ్లకు నిరుత్సాహపడకుండా ధైర్యం చెప్పే విధంగా ప్రయత్నం చేయడము, మన దేశంలో క్రీడల్లో జరుగుతున్నటువంటి క్రీడాకారులకు అన్ని రకాలుగా మరి సహాయం అందించడము, వాళ్ళకు కావలసినటువంటి మరి పౌష్టికారమైనటువంటి ఆహారం అందించే విషయంలో కానీ, వాళ్ళకు నచ్చిన దేశంలో వాళ్ళకు నచ్చిన కోచ్తో మరి ఈరోజు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రీడలను ప్రోత్సహించాలి. మన దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన యూత్ పాపులేషన్లో, విద్యార్థి పాపులేషన్లో మనం కూడా అత్యధికమైనటువంటి మెడల్స్ సంపాదించాలనేదే ప్రధానమంత్రి గారి లక్ష్యము. అందుకే అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. 2036లో జరిగే ఒలింపిక్స్ కూడా మన దేశంలో జరిగే విధంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అనేక దేశాలతో మాట్లాడుతూ ఉన్నాము. 2030 మన దేశంలో కూడా ఒలింపిక్స్ జరగాలి. అప్పటి లోపల మనం అన్ని రకాలుగా ప్రపంచ దేశాలతోటి సై అంటే సై విధంగా పోటీ క్రీడా రంగంలో ముందుకు రావాలనేదే మన ప్రయత్నము. ఆ దిశలోనే నేను మరి విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను, అదేవిధంగా ఉపాధ్యాయులను, అదేవిధంగా క్రీడాకారులను, యూనివర్సిటీ అధినేతలను, విద్యా సంస్థల అధినేతలను ఒకటే కోరుతా ఉన్నాను. మీరు విద్యతో పాటు క్రీడకు కూడా అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించండి. మన దేశము రానున్న రోజుల్లో కూడా క్రీడా రంగంలో కూడా ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తే సాధించేటటువంటిది ఏది ఉండదు. తప్పకుండా మనం ముందుకు వస్తాము. మనము ఆ రకంగా ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా మనం కూడా అచీవ్మెంట్స్ సాధిస్తాము. కాబట్టి ఆ దిశలో అందరూ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జితో సమావేశమయ్యారు. ఇప్పటికే ఉన్న ఇంధన సరఫరా ఒప్పందంలో భాగంగా సింగరేణి నుంచి కర్ణాటకకు బొగ్గు సరఫరాపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. కర్ణాటక జెన్కోకు రోజుకు 4 బొగ్గు రేకుల సరఫరా చేయాలని సింగరేణి అధికారులను భట్టి ఆదేశించారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని బొగ్గు బ్లాక్ల మైనింగ్ లో సింగరేణి అనుభవాన్ని వినియోగించుకోవాలని కర్ణాటక
పవర్ కార్పొరేషన్ సింగరేణి సంయుక్త భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం ఏడాదికి 10 లక్షల టన్నులు బొగ్గు అందించేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని భట్టి తెలిపారు. ఎల్ నైనో ప్రభావం నేపథ్యంలో కర్ణాటకకు నిరంతరంగా బొగ్గు సరఫరా చేయాలని మంత్రి జార్జ్ కోరారు. తెలంగాణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో బోయింగ్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సిఐటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బోయింగ్ స్కిల్లింగ్ ప్రోగ్రాం పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, మాజీ సైనికులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు. మారుతున్న సాంకేతికత, కృత్రిమ మేధస్సు నేపథ్యంలో యువత నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను పరిశ్రమల భాగస్వామ్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. I interact with the industry partners. They say that we are not getting the best guys who can fit into the industry. So this is where there is a gap between academia and the industry. This has to be bridged by somebody. We can make policies. Government can make policies. But people like you who can make these things happen, you can bridge the gap between the industry and academia and see that the employment is created, the bright futures are created for next generation India. So this is what you are doing. Actually, it's quite wonderful to see, most of the people who are specially challenged with special abilities, and I have seen engineering skill in 2 ITI Polytechnic students who are doing great and who are producing for Boeing. And this is not a simple exercise. నకిలీ వైద్యుల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. నగరంలో 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి అర్హతలు లేకుండా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని హెచ్చరించారు. వైద్యుల రిజిస్ట్రేషన్, టిఎస్ఎంసి నంబర్ను పరిశీలించి అనుమానం ఉంటే ఆన్లైన్ tsmc.in లో వివరాలు సరిచూసుకోవాలని సూచించారు. నకిలీ వైద్యుల సమాచారం ఉంటే వెంటనే 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. హైదరాబాద్ పోలీసు ప్రజల ఒక ఆరోగ్య కాపాడడానికి అట్లానే పబ్లిక్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కల్తీ ఆహార పైన చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇంకోటి సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి సిటీలో ఉన్న ఈ నకిలీ డాక్టర్స్ పైన మనము ఉక్కుపాదం మోపడం జరిగింది. చెక్ చేస్తే దాదాపు 12 నకిలీ డాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్టర్స్ గా బిహేవ్ చేస్తూ అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల స్టెరాయిడ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల మీకు ఇంజెక్షన్ చేయడము, సెలైన్ ఎక్కించడం అంతా చేయడం మా దృష్టికి రావడం జరిగింది. దీనివల్ల మన లంగ్స్ కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది, హార్ట్ కి, కిడ్నీస్ కి చాలా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళకు ఎలాంటి ఒక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు 1 రోజు 2 రోజు వాడే మందుని కూడా వాళ్ళు 5 రోజు వాడండి, 10 రోజు వాడండి, 1 మంత్ వాడండి అని చెప్పడంతో కూడా చాలా మంది తర్వాత చాలా నష్టపోయిన సందర్భం కూడా వాళ్ళకు ముఖ్యంగా తెలియకుండానే ఈ ఒక నష్టం కావడం జరుగుతుంది. సో అందుకు మనము డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇంకా సిటీలో ఉన్న వేరే చోట్ల కూడా ఇలాంటి వాళ్ళ పైన కూడా మనము ఇంకా
చెక్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా రిసెప్షన్ దగ్గర ప్రామినెంట్గా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డాక్టర్స్ పేరు కింద వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరు అనుమానం వస్తే వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ tsmc.in చెప్పి మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్చ్ అని చెప్పి ఫలానా డాక్టరు ఫలానా అనే నంబర్ అని చెప్పి మనం తీసుకుని మనము టైప్ చేస్తే ఆయనకు ఉన్న డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ రావడం లేదంటే మీరు ఆయన నకిలీ డాక్టరు. సో ప్రజలందరూ కూడా అట్లానే మీరు కొన్నిసార్లు మీరు అక్కడ ప్రజలు ఒక ఆయన నకిలీ డాక్టర్ ఒక బిహేవియర్ కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే ఆయన చుట్టూ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఒక బిహేవియర్ చూస్తే కూడా అవుతుంది. ఇక్కడ అనుమానం వస్తే ప్లీజ్ హ్యావ్ అ సెకండ్ ఒపీనియన్. మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ కూడా ఈ మధ్యలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి అడగండి, ఇట్లా నేను వెళ్ళాను, ఈ మందు ఇచ్చారని చెప్పి. తీవ్రమైన నష్టం జరిగేది కూడా మీరు ఆపొచ్చు, మీకు కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి నకిలీ డాక్టర్ సమాచారం ఉంటే మీరందరూ కూడా ప్లీజ్ డయల్ 112కి లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తెలియచేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నకిలీ డాక్టర్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి మరీ కోరుతున్నాను. హైదరాబాద్ మైలార్దేపల్లి పోలీసులు వివిధ ఫిర్యాదులు CEIR పోర్టల్ ద్వారా నమోదైన కేసుల ఆధారంగా రూపాయి 5.10 లక్షల విలువైన 34 పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సాంకేతిక దర్యాప్తు పద్ధతులతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించారు. మొబైల్ ఫోన్ పోయిన చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి CEIR పోర్టల్ ద్వారా ఫోన్ను బ్లాక్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లే ప్రధాన జీవనాధారమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ దివాకర TS తో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ సమస్యలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణాన్ని అందించడమే మనం అందించే నిజమైన కానుక అని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్క చెట్టుగా మారే వరకు గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. హైదరాబాద్ మిరాలం ట్యాంక్ ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఫోటో ప్రదర్శన ద్వారా అధికారులు వివరించిన ప్రణాళికను పరిశీలించారు. అత్యుత్తమ డిజైన్లతో పర్యాటకులను ఆకట్టుకునేలా పనులు చేపట్టాలని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని, వరద నీరు మూసిలోకి వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. పర్యాటకుల కోసం వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడంతో పాటు చెరువు మధ్యలోని ఐలాండ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున మీరాలం ట్యాంక్ పరిసర ప్రాంతాలను ప్రత్యేక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజేంద్ర నగర్ లోని మల్లికా గార్డెన్స్ లో షాద్ నగర్ శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ గారి మేనకోడలు రాణి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు పాల్గొన్నారు. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन के अजीम दरसगाह
23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।